హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ శివ. వెల్కమ్ బ్యాక్ టు శివ అప్డేట్స్. ఏపీ ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ఉన్న ప్రతి ఒక్క మహిళల ఖాతాలో కూడా 2 పథకాలకు సంబంధించి డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. అయితే ఏ మహిళల ఖాతాలో ఎంత డబ్బులను అయితే ఏ పథకానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి జమ చేయబోతున్నారు అన్న దానికోసం కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం కంప్లీట్ గా తెలుసుకుందాం. టాపిక్ లోకి వెళ్లే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే ఒక లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటని ఆల్రెడీ టైప్ చేసుకోండి. ముందుగా మనం చూసుకున్నట్లయితే 6వ తారీఖున తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుండి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులను అయితే జమ చేయబోతున్నారండి. అయితే 2023 ఖరీఫ్ లో ఏర్పడిన కరువుతో పాటు తుఫానుతో నష్టపోయిన దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 11.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో 1294 కోట్లను అయితే జమ చేయనున్నారు. అయితే ప్రభుత్వం గత 5 ఏళ్లలో 3271 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ అందించినట్లు ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. ఇక 7వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అర్హులుగా ఉన్న మహిళల ఖాతాలో వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి 18,750 రూపాయలను అయితే జమ చేయనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అనకాపల్లి జిల్లా పిసినగాలలో జరిగే బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలో డబ్బులను అయితే జమ చేస్తారండి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ కులాలకు చెందిన మహిళలైతే 45 నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న మహిళలకి 18,750 రూపాయల చొప్పున అయితే జమ చేయనున్నారండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి. ఇక ఆదాయ పన్ను చెల్లించినటువంటి అలాగే 3 ఎకరాల తడభూమి లేదా 10 ఎకరాల పొడి భూమి మించిన వారైతే ఈ పథకానికి అయితే అర్హులండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.